హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు వంకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను. పోపు గింజలు వేసుకున్నాను, ఆనియన్స్, టమాటా వేసేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం మగ్గినవి మనకి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పసుపు వేస్తున్నాను. సాల్ట్ పసుపు వేసి కొంచెం పసుపు వేసి సాల్ట్ వేస్తే టమాటా త్వరగా మగ్గుద్ది. మనకు టమాటా ఆనియన్స్ మగ్గింది కాబట్టి కారం వేస్తున్నాను. జీలకర్ర, ధనియా పౌడరు, నేను నానబెట్టేసేసి హాఫ్ బాయిల్ చేసాను. పచ్చెనగపప్పు వేసేస్తున్నాను, శనగపప్పు. తర్వాత వచ్చేసి మనం కట్ చేసుకున్న వంకాయ వేసేస్తుంది. అలాగే కొత్తిమీర కరివేపాకు వేసేసాను. ఇవన్నీ కలిగి తిప్పుకున్నాము. మసాలా పట్టేటట్టు వంకాయకి ఒక 2 నిమిషాలు ఉంచుతాం. అన్ని ముక్కలకి అన్నిటికి ఉప్పు కారం పట్టింది కదండి వంకాయకి. మనం ఇప్పుడు వాటర్ వేసుకుందాము. వాటర్ సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఉడకనిద్దాము. మనకు వంకాయ శనగపప్పు కూర రెడీ అయ్యింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కండిషన్లో ఉంటే చాలు, మరీ దగ్గరికైనా కూడా ఉండదు. ఈ నల్ల వంకాయ కాబట్టి అలా కనిపిస్తుంది. చాలా రుచి టేస్ట్ బాగుంటుంది శనగపప్పు వంకాయ కర్రీ. మనకి రెడీ అయింది కాబట్టి కట్టేస్తుంది స్టవ్.